స్త్రీలు ఏవి కలిగి ఉండాలంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము ఆశ్రయించబడతాము, ఒక 5 లక్షణాలు మీకు జ్ఞాపం చేస్తాను. చక్కగా మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథము తెరిచి మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 41 వచనం 42 వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గుర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒకటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు చెబుతున్న మాట, ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో 2 స్త్రీలు ఉన్నారు. ఆ 2 స్త్రీల్లో ఒక స్త్రీ మార్తా, ఒక స్త్రీ మరియమ్మ. మార్తమ్మ, మరియమ్మ ఉన్నారు. ఈ మార్తమ్మ మరియమ్మ దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి వారికి ఒక లక్షణం చెబుతున్నాడు. ఏంటంటే ఆ లక్షణం ఏంటంటే, మొట్టమొదటి లక్షణం ఏంటంటే సమయాన్ని పాటించమని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పాటించమంటున్నాడు? సమయం అనే మాటగా ఇంగ్లీష్లో ఏంటంటారు? టైం అంటారు. ఇంగ్లీష్లో టైం అంటారు, తెలుగులో సమయం అంటారు. అదే ఇంగ్లీష్లో కరెంట్ని ఏమంటారు? కరెంట్ అంటారు. తెలుగులో ఏమంటారు? విద్యుత్ అంటారు. కొన్ని మాటలు మనము తెలుగు వాళ్ళమైనా కొన్ని మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం కొన్ని విషయాలు. కానీ ఇక్కడ సమయాన్ని పాటించమని చెప్పాడు స్త్రీకి. మొట్టమొదటి యేసు ప్రభువారు చెప్పిన ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చెప్పిన ఉపదేశం ఏంటంటే, మొట్టమొదటిగా మీరు సమయాన్ని పాటించాలని చెప్పాడు. అందుకే మార్తా, మరియని 2 ఆ ఇంట్లో ఉన్నారు. ప్రభు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోగానే ఆయన పాద దగ్గర కూర్చుంది. పని అంతా వదిలిపెట్టి ఎవరు? మరియమ్మ వెళ్ళి పని అంతా విడిచిపెట్టేసి మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మార్త అయితే ఆయన దగ్గర రాకుండా పని చేసుకుంటుంది. అందుకే మార్తను పిలిచి అంటాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. ఎందుకు విచారం నీకు? అనేకమైన పనుల గురించి విచారపడుతున్నావు, తొందరపడుతున్నావు. కానీ అవసరమైనది ఒకటే. ఏంటంటే, ఉత్తమైన దాన్ని మరియం ఎన్నుకుంది గనక ఆమె యొద్ద నుంచి ఎవరు తీసేయలేరు. నువ్వు ఎన్నుకున్న దాన్ని నీ యొద్ద నుంచి ఎవరు తీసేయలేరు. అది గుర్తుపెట్టుకో. నువ్వు దేన్ని ఎన్నుకుంటావో దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. నువ్వు మంచి ఎన్నుకుంటే మంచి, చెడు ఎన్నుకుంటే చెడు. నువ్వు ఏది ఎన్నుకుంటావో, ఏది నువ్వు కావాలని కోరుకుంటావో, దేనికి నీ సమయాన్ని కాటేస్తావో దాన్ని ఎవరు తీసేయలేరు. తీసేస్తారా చెప్పండి? తీసి అందుకే యేసుప్రభువు చెప్పాడు, ఆమె యొద్ద నుంచి ఆమె ఎన్నుకున్న దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు అన్నాడు. అంటే ఆమె ఏమెన్నుకుందంటే యేసయ్య బోధ వినటానికి పని మానుకుని వచ్చి కూర్చుంది. ఆ సమయం ఆమె కేటాయించుకుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, మరియా ఉత్తమైనది అన్నాడు. అంటే ఉత్తమైన ఎన్నుకుందంటే ఉత్తమైనది ఏదంటే మరణము లేనిదని అర్థం. మరణము లేనిది ఏదంటే దేవుని మాటే మరణము లేనిది. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటాడు. అంటే దేవుడు ఉత్తముడంటే మరణము లేనివాడు, నిత్య జీవము గలవాడు దేవుడు. ఆ మరణము లేని దాన్ని ఎన్నుకుంది, పని అంతా పక్కన పడేసి. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే, స్త్రీకున్న లక్షణం మొట్టమొదట సమయం పాటించాలి. ప్రతి ఒక్క స్త్రీ సమయాన్ని పాటించాలి. మరియమ్మ వెంటనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి కూర్చుంది. నీవేం చేస్తావంటే అనేకమైన పనులు పెట్టుకుంటావు. ఆదివారం నాడే అనేక పనులు, మంచాలు కడుక్కాటం, దుప్పట్లు గుంజుకాటం, ఇల్లు కడుక్కాటం, బూజు దులుపుకాటం, కుండ సట్లను సర్దుకాటం. ఆ రోజు అనేకమైన పని పెట్టుకుంటావు. 7 రోజులు పెట్టుకో. ఎందుకంటే 7 రోజులు నీ అంతా నీవు పని చేసుకుని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకి, ఏమండి కూలి పనికి వెళ్ళేవాళ్ళు కూలి పనికి, దానికి వెళ్ళిపోతున్నారు స్త్రీలు. ఆదివారం సరికి ఏం చేస్తారంటే ఈ అనేకమైన పనులు పెట్టుకుని. అందుకే యేసుప్రభువు చెప్పాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారిస్తున్నావు. అవసరమైంది ఒక్కటే, అదేంటంటే
మరియమ్మ ఉత్తమైన దాన్ని ఎన్నుకుందంటే దేవుణ్ణి ఎన్నుకున్నది. దేవుని సమయం, ఆమెకున్న సమయాన్ని పక్కన పారేసి దేవుని ఎన్నుకుంది కనుక ఆమె యొద్ద నుంచి ఎవరు దాన్ని తీసివేయలేరు. ఈరోజు నీవు కూడా ఈ లక్షణం నీకుంటే నీ యొద్ద నుంచి నీ సమయాన్ని, నీ ఉత్తమైన మరణం లేని దాన్ని నువ్వు ఎన్నుకున్నావు కనుక నీ యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు లక్షణం పాటించాలి. స్త్రీకున్న లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణము సమయాన్ని పాటించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే కొరకు అజ్ఞానం వలె కాక జ్ఞానంతో నడుచుకోమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు నీ సమయాన్ని? ఆదివారం పూట సమయం 10 గంటలకు ప్రారంభిస్తే నీవు 11ంటికి కొంతమంది, 12 గంటలకు కొంతమంది వస్తున్నారంటే ఆ సమయం నువ్వు పాటించట్లేదు కనుక నువ్వు ఉత్తమైన దాన్ని ఎన్నుకోవట్లేదు. ఉత్తమైందంటే మరణము లేనిది. ఏం చెప్పండి? మరణము లేని దాన్ని ఎన్నుకోవట్లేదు, కానీ మరణం కలిగిన దాన్ని ఎన్నుకుంటున్నావు. నువ్వు మరణం అయిపోయే దాన్ని ఎన్నుకుంటున్నావు, కానీ మరణము లేనిది ఎన్నుకోలేకపోతున్నావు. నువ్వు మరణము లేనిది ఎన్నుకో, అది నీకు ఆశీర్వాదము. నువ్వు ఆ రోజు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు. చెవిటోడి దగ్గర శంఖం పెట్టుకుని భూ 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 అని ఊదినా కూడా వాడికి అర్థం కానట్టుగానే ప్రతి వారం చెబుతున్నా కూడా ఇంకా అర్థం కాకుండా ఇంకా వ్యర్థులైపోతున్నారు చాలామంది సంఘములో స్త్రీలు. హల్లెలూయా. స్త్రీలు పురుషులు అందరూ కూడా సంఘానికి సాదృశ్యము. హల్లెలూయా. అందుకే స్త్రీకి మొట్టమొదటి ఉండాల్సిన ప్రాధాన్యత ఏంటంటే సమయాన్ని దేవునికి కేటాయించాలి. మొట్టమొదటి సమయం ఉదయకాలం లెగుతున్నావు అనుకో, లెగంగానే మోకరించి ప్రార్థన సమయం ఆయనకి ఇవ్వాలి. మొట్టమొదటి సమయానికి ఇస్తే దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ పని దేవుడు తోడుగుండి ఆశీర్దిస్తాడు. మొట్టమొదటి సమయం ఇస్తున్నావా? లెగంగానే మొదటి సమయం దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. మళ్ళీ పండుకోపోయేటప్పుడు కూడా ఆ పండుకునే ముందు మొట్టమొదటి సమయం దేవునికి ఇచ్చి, ప్రభువా ఈ రాత్రి నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు ప్రభువా, మరణిద్దరికి వెళ్తున్న మమ్మల్ని ఉదయకాలం మరలా మేల్కొంటానికి కృప దయచేని ముందు ఆయన చెప్పుకుంటున్నావా? పనికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? సమయం నువ్వు ఏ పని చేయాలన్నా, నువ్వు లేచినా కూర్చున్నా ప్రయాణం అవుతున్నా ముందు సమయం ఎవరిదంటే దేవునిది. దేవునికి నువ్వు సమయం ఇస్తే దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చునుగాక, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చునుగాక, మరణాపాయం నుండి దేవుడు తప్పించునుగాక, రోగ వ్యాధుల నుంచి దేవుడు విడుదల చేయునుగాక, ఇరుకుల ఇబ్బందుల నుంచి తొలగించి సమాధానపరచునుగాక. అందుకే మొట్టమొదట స్త్రీకున్న లక్షణాన్ని యేసు ప్రభు వారే చెబుతున్నాడు. మార్తా మార్తా, అనేకమైన పనులు పెట్టుకుని విచారిస్తున్నాం. ఆదివారం అనేకమైన పనులు పెట్టుకోవచ్చా? 7 రోజులు పెట్టుకోవచ్చుగా. ఆదివారం నాడు అనేకమైన పనులు. ఏమండి, దొరికిద్దా? ఈరోజు మళ్ళీ దొరికిద్దా? మళ్ళీ బతికుంటేనే మళ్ళీ వచ్చేవారం మనం ఇక్కడ ఉంటాం, లేకపోతే ఉండం కదా. కాలములు సమయములు సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం నిన్నటి వారివి కానీ రేపటి వారం కాదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితం నీటి బుడ లాంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యి ఆవిరంటిది అంటాడు, త్రాసు మీద ధూళి అంటాడు, ఎత్తలే నీరు వంటిది అంటాడు, నీడ వంటిది అంటాడు, ఓటికొండ అంటాడు. మన బ్రతుకు అటువంటిది, నీటి బుడగలాంటి. ఈ నీటి బుడలాంటి ఈ బ్రతుకు కోసం నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారపడుతున్నావు, కానీ ఆ పనులన్నీ పక్కన పడేసి దేవునికి నీ సమయాన్ని కేటాయిస్తే దేవుడు నీ సమస్యలన్నీ, నీ సమయాన్ని నీకు సద్వినియోగం చేయునుగాక, నీకు సమాధానం సరిహద్దుల్లో పరచునుగాక, నీకు నెమ్మదిని దేవుడు ఇచ్చునుగాక. అందుకే స్త్రీకి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇది పాటించు, దేవుడిని ఆశీర్వదించునుగాక. ఇది పాటించు అంటే ఆదివారం వచ్చి పెదనకాళ్ళు వేసి పని చేసుకుని ఉంటాం కాదు. ప్రతిరోజు కూడా నువ్వు ఇంట్లో పని చేసుకోవాలి. పెదనకాళ్ళు వేసి ప్రతిరోజు ముందు ప్రార్థన చేసుకుని పని చేసుకుని పెందలకాడ అన్ని పనులు చేసుకుని సిద్ధపడి కూర్చో. ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకో, లేకపోతే పనికి వెళ్ళిపో. కానీ ఆదివారం ఇది ప్రత్యేకమైన దినం. ఈ దినాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ దినాన్ని కాపాడుకున్నాడు భక్తుడైన దావీదు. మనం కూడా కాపాడుకోవాలని చెప్పేకోసారి మీకు, నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసిస్తాను, నా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తాను, నా జీవితకాలం అంతా నీకు
మొరబెడతాను. ఎంత గొప్ప మాటలు! అలా చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ జీవిత దినములంతా కూడా కృపాక్షేమములు నీ ఎంట వచ్చునుగాక, నీ బ్రతుకు కాలం అంతా, నీ జీవిత కాలం అంతా అన్నాడు. అలాగే మనం పాటించట్లా. వాక్యం అయితే వింటాం కానీ దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. హల్లెలూయా! అలా విడిచిపెట్టమాకండి. దేవుణ్ణి మీరు చెప్పండి, ఏం చేయాలి? దేవుని మీరు చెప్పి దేవుని మహింపరచాలి. మొట్టమొదటి లక్ష్యం ఏం చెప్పండి? పాటిస్తున్న వాళ్ళు, ఈరోజు ఈ వాక్యం విని పాటిస్తున్న వాళ్ళు ఒకసారి 2 చేతులు దేవుని స్తోత్రం చెల్లించండి. చేతులెత్తారు, ఆయన స్తుతించారు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుట. హల్లే అంటే ప్రభు, హల్లెలూయా అంటే ఆయన్ని స్తుతించుట. అంటే దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించటమే హల్లెలూయా. మీరు చేతులెత్తి తల్లి స్తుతించరు కనుక ప్రతి ఒక్కరు ఆదివారం మీరు సమయాన్ని పాటించుదురుగాక. దీని కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు సమయాన్ని మనకు సద్వినియోగపరచునుగాక. హల్లెలూయా. 2వ పాయింట్లోకి వద్దాం. చూడండి, 2వ పాయింట్ ఏంటంటే ప్రార్థన ఉండాలి. స్త్రీకి ఏమి ఉండాలంటే 2వ లక్షణం ఏంటంటే ప్రార్థన ఉండాలి. స్త్రీకి ఏముండాలి చెప్పండి? ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుకోవటం. ఇరుగు పొరుతో కాదు మాట్లాడుకునేది, ముచ్చట్లు కాదు మనం మాట్లాడుకునేది, ఆ ఇంటికి వెళ్ళి కూర్చోవటం కాదు మనం మాట్లాడుకునేది. అవి ఏం అడగకూడదు. మొదట మనకి ఉన్న లక్షణం ఏంటంటే ప్రార్థన. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ ఏముండాలో స్త్రీకి అమ్మా చూడండి. ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఒక పెన్తో నోట్స్ మీద రాసుకోమని ఎప్పుడు చెప్పాను. ఒక డైరీ పెట్టుకోండి, డైరీతో మీరు ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాసుకోండి, మీకు అవసరమైనప్పుడు ఈ మాటలు దొరుకుతాయి. అర్థం కాతున్నాయా? అవుతున్నాయా కదా? అందుకని రాసుకోండి. దేని గురించి కూడా మీరు చింతించవసరం లేదు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. అది దేని గురించి మీరు చింతపడొద్దు. సంతానం లేదని చింతపడొద్దు, రోగం తగ్గలేదని చింతపడొద్దు, అప్పులు తీరలేదని చింతపడొద్దు, ఉద్యోగాలు లేవని చింతపడొద్దు, ఏమండి వ్యాపారం నష్టం వస్తుందని చింతపడొద్దు. దేని గురించి మనం చింతపడొద్దు అంట. ఇక్కడ దేవుని వాక్యం చలవిస్తుంది. స్త్రీకున్న మొట్టమొదటి లక్షణం చింత. అయ్యా 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 లైట్ కట్టేసి ఫ్యామిలీ లేకపోతే ఉండలేదు. ఫ్యామిలీ కలవచ్చింది. స్తోత్రం చెప్పండి. ఫ్యామిలీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేని గురించి మనం పడుతున్నాం లేదా? ప్రతి ఒక్కరిలో చింత ఉందా లేదా? నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినయ్యా, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినయ్యా, అంతాలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడయ్యా, అంతాలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడయ్యా, మా ఇంటికి వచ్చాడయ్యా, మా ఇంటికి. ఎవరు? నా బ్రతుకు ఇంతని చింతపడే వాళ్ళకి. ఇక నా బ్రతుకు ఇంతని చింతపడుతున్నావా? మీ ఊరు వచ్చునుగాక, మీ ఇంటికి వచ్చునుగాక. ఆమెన్ చెప్పరే? మీ ఇంటికి వచ్చునుగాక యేసయ్య. స్తోత్రం చెప్పండి. అందుకని మీరు దేని గురించి చింతపడదు. కానీ ఏమంటున్నాడు అక్కడ? ప్రతి విషయంలో. అది ప్రతి ఒక్క విషయంలో. సంతానం లేదా? ప్రార్థన చేయి. అప్పులు ఉన్నాయా? ప్రార్థన చేయి. రోగం ఉందా? ప్రార్థన చేయి. ఉద్యోగం లేదా? ప్రార్థన చేయి. వ్యాపార నష్టం? ప్రార్థన చేయి. ఇల్లు లేదా? ప్రార్థన చేయి. సమస్యలు ఉన్నాయా? ప్రార్థన చేయి. ఇరుగువారు పొరుగు వారిని బాధ పెడుతున్నారా? ప్రార్థన చేయి. అది చెప్పాడనమాట. దేని విషయంలో మీరు చింతించవచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. అంటే దేవునితో మాట్లాడుకోండి. అంటే నాతో మాట్లాడండి, నాకు చెప్పండి. మీరు చింతపడితే ఏం చేస్తారు? మీరు చింతించామన్నా భార్యుడు ఏమన్నా పొడగలుగుతారా? పెరగలుగుతారా? భార్యుడు మీరు చింతించామన్నా పెరగలుగుతారా? లేదు. కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అందుకని మనము చింతించి మనం ఏం చేయలేం. కనుక మీ చింత యావత్తు యేసయ్య మీద వేసి ప్రతి విషయంలో కూడా స్త్రీకున్న లక్షణం ఏంటంటే ప్రార్థన. ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ఏ స్త్రీకైతే ప్రార్థన ఉంటుందో
ఆ స్త్రీ తన ఇల్లు కట్టుకొనుగాక. అందుకే సామెత గ్రంథంలో 14వ అధ్యాయం మొట్టమొదటి అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకుని అంటాడు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు జ్ఞానం ఉంటే వేస్తావంటే, ప్రతి విషయంలో నువ్వు వేస్తావంటే ప్రార్థన చేసుకుంటావు. సోదరు చెప్పండి. భర్త ఒకవేళ దిగులుగా వచ్చానుకో, ఎందుకయ్యి దిగులు పడుతున్నావు, ప్రార్థన చేద్దాం, దేవుడు మన సహాయం చేస్తాడు. హల్లెలూయా. భర్తను బలపరచాల్సిన బాధ్యత భార్యకు ఉంది. బిడ్డలు దుఃఖపడుతుంటే బిడ్డలను ఓదార్చే బాధ్యత తల్లికి ఉంది. కనుక స్త్రీ మీద చాలా లక్షణాలు ఉన్నాయి. స్త్రీ అంటే ఎవరు చెప్పనా? కల్పవృక్షము. కల్పవృక్షం అన్నమాట. స్త్రీ అంటే ఎవరు చెప్పండి? కల్పవృక్షం. కల్పవృక్షం అనే పేరు దేనికి ఉందంటే తాడి చెట్టుకు ఉంది. తాడి చెట్టు అన్నిటికీ ఉపయోగపడుద్ది. స్తోత్రం చెప్పండి. ఏ చెట్టు ఉపయోగపడదు కానీ తాడి చెట్టు అన్నిటికీ ఉపయోగపడుతుంది. హల్లెలూయా. తాడి చెట్టు. అందుకే అంటాడు పరమగీతలు అంటాడు, నీవు తాళ్ళ వృక్షం అంతా చిన్న దానం అంటే తాడి చెట్టును పోల్చాడు స్త్రీని. అంటే స్త్రీ తాడి చెట్టు అంటే కల్పవృక్షం. అది అన్నిటి పనికి రావాలి. స్త్రీ తాటాకు ఇల్లు కట్టుకోవడం పనికి వచ్చింది. అవునా? తాటాకు ఇల్లు కట్టుకోవడం పనికి వచ్చింది. తాటి మట్టలు చెప్పండి నారగ పనికి వస్తాయి. తాటికాయలు కమ్మ కడుపుని తింటాం. తాటి ముంజికాయలు కడుపుని తింటాం. స్తోత్రం చెప్పండి. తాటి ముంజికాయలు పనికి వస్తాయి, తాటి ఆకులు పనికి వస్తాయి, తాటి ఆకులు పనికి వస్తాయి, తాటి మట్టలు పనికి వస్తాయి, తాటి గులకలు కూడా పనికి వస్తాయి. ఏమండి? తాటి మొవ్వు కూడా పనికి వచ్చింది. మొవ్వు కూడా అన్నిటి పనికి వచ్చింది. తాడి చెట్టు అది ఇంటి పనికి వస్తుంది, వాసాలు పనికి వస్తుంది, నెట్టాడి పనికి వస్తుంది, అది ఒక గూడు నిలబెడటానికి పనికి వస్తుంది. అదే తాడి చెట్టు అంటే ఇల్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నిటి పనికి వచ్చింది. ఆఖరి తాటి ఏర్లు కూడా మామూలు అల్లుకోవడం పనికి వస్తాయి. ఏది పోదు. తాడి చెట్టు కూడా సంగడి రేవు మీద పడవలాగా చేసుకుంటారు. అందుకే తాడి చెట్టుని కల్పవృక్షం అంటారు. ఆ కల్పవృక్షమే జ్ఞానం గల స్త్రీ. జ్ఞానం గల స్త్రీ ఎవరంటే కల్పవృక్షమే. కల్పవృక్షమే జ్ఞానం గల స్త్రీ. అందుకే జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును. మూఢురాలు తన ఇల్లు పీకేసుకునిద్ది. పీకేసుకుని రోజు ఒక వాసము తాటే పీకి పొయ్యిలు పెట్టుకోవటమే. ఇల్లు అయిపోయింది. ఇక ఏమి లేదు, తడిసిపోవటమే, ఎండకెట్టడం, వానకి తడటమే. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకని జ్ఞానం గల స్త్రీ అన్నాడు. మీరు ప్రతి ఒక్క విషయంలో స్త్రీలారా చింతపడొద్దు. మీరు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపన చెయ్యండి, నేను మీకు సహాయం చేస్తానన్నాడు. రెండో లక్షణం అర్థమైంది. ఒకసారి చూస్తాను చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చింతించి ఏమి చేయలేం, కానీ ప్రార్థన చేయి. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేయమంటున్నాడు యేసయ్య. నాకు ప్రార్థన చేయమంటున్నాడు. నన్ను అడుగుము, నేను నీకు జనముల స్వాస్థ్యాన్ని నేను నీకు ఇస్తాడు ఆయన. తగిన కాలము తగిన సమయంలో దేని గురించి చింతపడుతున్నావో, దేని గురించి విచారపడుతున్నావో, దేని గురించి దుఃఖపడుతున్నావో దాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేయి. రెండో లక్షణం స్త్రీకి ఏముండాలి? మొదటి లక్షణం పాటిస్తావా? సమయం పాటిస్తాను నాకు చేతులు ఎత్తారు కదా. ఇప్పుడు రెండో లక్షణం ఏంటంటే, నువ్వు చింతపడకుండా ప్రతి ఒక్క విషయంలో వాడు త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, వ్యభిచారైనా, వాడు ఎటువంటివాడైనా సరే వాడిని మార్చుకునే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఎందుకు తెలుసా? నీ దగ్గర ఏముందంటే ఆయుధం, ప్రార్థన ఆయుధం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సింహాసనం కదిలి నీ యొద్దకు వచ్చి నీ భర్త ఏంటి, నీ బిడ్డలేంటి, నీ సమస్యల్ని కూడా మార్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, ఎర్ర సముద్రం పాలు చేసిన దేవుడు, యొర్దాను నదిని ఎండి ఏకరాశి నిలిపిన దేవుడు, కోటగూళ్ళు కోల్చిన దేవుడు, ఆకాశం భూమిని సృజించిన దేవుడు. ఆయనకు అసాధ్యమా? ఆయనకు అసాధ్యమా చెప్పండి. ఆయనకు సాధ్యమే. ప్రతి ఒక్క విషయం ఆయనకి ప్రార్థనాపూర్వకం మనం చెప్పుకున్నట్టయితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అందుకే స్త్రీలారా, స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకే స్త్రీ మాత్రం కల్పవృక్షం లాంటిది. నిజమే. స్త్రీ ఉదయకాలం లేగవాలి, ఇల్లు వాకిలు ఉడుచుకోవాలి, అంటులు దోముకోవాలి, అన్నం కూర వండుకోవాలి, భర్తకు బిడ్డలు పెట్టుకోవాలి, మళ్ళీ ఆమె తినాలి, మళ్ళీ ఆయనతో పాటు వాళ్ళతో పాటు నిద్రపోవాలి, మళ్ళీ అందరితో పాటు లెగిసి ఎన్ని పనులు చేయాలి, మళ్ళీ పొలం పనికి వెళ్ళాలి. అన్ని పనులు చేసిద్ది ఆడమనిషి. ఎందుకంటే ఆమె కల్పవృక్షము. అందుకే ఆమెకే దేవుడు ఎక్కువ శక్తి. అందుకే ఆమెని మట్టితో చేయలే, ఆమెను ఎముకతో చేశాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి.
ఆడ మనిషికి ఉన్న బలం మగోడి దగ్గర ఉండదండి. మగ మనిషి మట్టితో చేసాడు, ఆడ మనిషిని ఏముంది. అందుకే అన్ని పనులు చేసిద్దామా. గొడ్డను జరుదుకోవాలి, బిడ్డను జరుదుకోవాలి, ఇల్లు జరుదుకోవాలి, వాకిలు జరుదుకోవాలి, భర్తను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అందరితో పాటు మళ్ళీ పనికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి అందరితో పాటు ఇంటి పని చేసుకోవాలి. ఎంత గొప్ప పని అండి ఆడ మనిషికి. అందుకే స్త్రీకున్న రెండో లక్షణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ నుంచి నేను నాయన చింతపడను, నా ప్రతి ఒక్క విషయం నీకు చెప్పుకుంటానని అనుకున్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. తప్పక మీ పట్ల దేవుడు కార్యం జరిగించును గాక. మూడో మాట చెబుతున్నాను చూడండి. మూడో మాట, స్త్రీ ఎట్టుండాలంటే దైవికంగా ఉండాలి. అంటే దైవికంగా అంటే దైవికంగా అంటే మన రూపము, మన మాట, మన వైఖరి దైవికంగా ఉండాలి. అంటే మంచిగా ఉండాలి. హల్లెలూయా. మంచిగా ఉండాలి, దైవికంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దైవికమైన అలంకరణ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటా దైవికం అనేది? ఆ మాట మీకు జ్ఞాపకం. స్త్రీకి ఆడ మనిషికి ఉండాలి లక్షణం. మూడో లక్షణం ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11. ఎట్లుండాలంట? స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ అమ్మ ఏది చదువుతున్నావురా? 2:11 చదువు. లేకపోతే కొంచెం 10 నుంచి చదువమ్మా. అది 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 రావాలి అది కానీ 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము. ఇది ఏ స్త్రీ అంటే దైవభక్తి కలిగిన స్త్రీ. ఏముండాలి మనలో? దైవికం ఉండాలి. ఏముండాలండి స్త్రీల్లో? ఏముండాలి మన స్త్రీల్లో? దైవికం అంటే ఏంటి? దేవుని కలిగి ఉండాలి. దైవికం అంటే దేవుడు ఆయన మౌనం దాల్చాడు. ఆయన రూపం వేరు, ఆయన మాట వేరు, ఆయన ప్రవర్తన వేరు. అందుకని దైవికంగా ఉండాలి మనం. అంటే ఓకే తొందరపడేవారుగా ఎర్రెరిగా మాట్లాడటం, కోపగించుకోవటం ఏం లేకుండా దైవికంగా ఉండాలంటే ప్రార్థనకు వస్తున్నాం కదా, ప్రార్థనకు వచ్చే ప్రతి స్త్రీ కూడా దైవికం ఉండాలి. ఇంట్లోనూ దైవికంగా ఉండాలి, బయటను దైవికంగా ఉండాలి. అప్పుడు మనల్ని చూసి సంతోషపడతారు. ఏమరా నిజంగా దైవికమైన విశ్వాసి, ఈమె చాలా దైవికంగా ఉన్నది, తొందరపడి ఎవరిని మాట్లాడదు, ఎవరైనా మాట్లాడినా వెళ్ళిపోయి తలంచుకుని వెళ్ళిపోయిద్ది, మళ్ళీ వాళ్ళని పాకరిచ్చిద్ది. దైవికం ఉండాలి, దైవికంగా ఉండాలి. అందుకే అంటున్నాడు దైవికమైన. చదువు మళ్ళీ చదువు ఆ వాక్యం. అంటే దైవభక్తి అంటే దేవుని భక్తి అలా స్త్రీలమని చెప్పుకుంటున్న మనము అటుండాలంట తగినట్టుగా. అంటే ఏ క్రియలు ఉండాలి మనలో? సత్క్రియలు అంటే మంచి పనులు ఉండాలి, చెడ్డ పనులు ఉండకూడదు. మనలో చెడ్డ పనులు ఉన్నాయనుకో, నీకెవరు దైవికం పెడతాడు? నేను చూసి తూ అని వస్తారు వాళ్ళు. మనలో చెడ్డ పనులు ఉంటాయి. క్రియలు అంటే పనులు. క్రియలు అంటే చెప్పండి పనులు. ఆ పనులు మంచిగా ఉండాలి కానీ చెడ్డగా ఉండకూడదంట. అక్కడ తమ్ము తాము అలంకరించుకోవాలి. ఏ అలంకరణ? దైవభక్తి కలిగిన స్త్రీ అని తమ్ము తాము అలంకరించుకొని ఇట్టుగా అది ఆ మౌనం దాల్చాలి. మాట్లాడే టైంలో మాట్లాడాలి, మౌనం దాల్చే టైంలో మౌనము దాల్చాలి. దైవికంగా ఉండాలి. అదే నీకు అలంకరణ. స్తోత్రం చెప్పండి. దైవభక్తి నువ్వు కలిగి ఉంటే అదే నీకు అలంకరణ. సత్క్రియలు అంటే మంచి పనులు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనకు వస్తున్నాం, బైబిల్ పుచ్చుకున్నాం, ప్రార్థన నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ విన్న వాక్యాన్ని బట్టి నీ ప్రవర్తన దైవికమైన ప్రవర్తనగా ఉంటే, ఆ ప్రవర్తన బట్టి నువ్వు నడుచుకుంటే అదే నువ్వు అలంకరణ, అదే నీకు అలంకరణగా దేవుడు ఇచ్చాడు కనుక ఆ అలంకరణ చూసి అందరూ సంతోషపడతారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు సంతోషపడతారంటే ఇలా 10,000 రూపాయలు చీర కట్టుకుని, ఏమండి 2,000 రూపాయలు జాకెట్ కట్టుకుని, జాకెట్ దొడుక్కుని,
ఒక 2 లక్షల రూపాయలు బంగారం మెడలు వేసుకుని, ఏమండి, గాజులు వేసుకుని, పూలు పెట్టుకుని వెళ్తుంటే అలంకరణగా ఉంటావు. అలంకరణ చూసి అది శరీరమైన అలంకరణ మెచ్చుకుంటారు, కానీ అంతవరకు కానీ అది దైవికమైన అలంకరణ కాదు. దాన్ని మెచ్చుకునేది ఎవరంటే, దైవిక అలంకరణ మెచ్చుకోవాలంటే నీ పనుల్లో నీ క్రియలు బాగుండాలి. హల్లోయ. దైవ మంచి క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు అన్నాడు. హల్లోయ. సత్క్రియలు కలిగి ఉండాలి. అందుకే భక్తుడు రాశాడు పాట, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను. నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీ తట్టు చాపుచున్నాను. నీ యందు నేను నమ్మికయుంచాను, నడచి వస్తున్నాను. నీ యందు నేను నమ్మికయుంచాను, నడచి వస్తున్నాను. నీవే నా సామర్థ్యం, నీవు లేని బ్రతుకే వ్యర్థం. నీవే నా సామర్థ్యం, నిన్ను కలిగిన జీవనం, నిన్ను కలిగిన జీవనం ఇలాలో నాకు సార్థకం, సాఫల్యం. నీవే నా సామర్థ్యం. హల్లెలూయా. అయ్యా, నీ క్రియలను ధ్యానిస్తున్నాను, నీ తట్టు నా చేతులు ఎత్తున్నాను, నీ మీద నమ్మకం ఉంచి నేను నడిచి వస్తున్నాను. అయ్యా, నీవే నాకు ఆధారం అని భక్తుడు పాడాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది మనలో దైవికమైన సత్క్రియలు కలిగి, ఆయన క్రియలు కలిగి మనం ఉంటే అది అలంకరణ. భూ సంబంధంగా నిన్ను అందాన్ని చూసే సంతోషపడతారు, పరసంబంధంగా ప్రభు చూసి సంతోషపడతారు. అందుకే దైవికమైన స్వభావం నీలో ఉండాలి. ఊకే గయ్యా గయ్యా పోట్లాడటం కాదు, గయ్యా గయ్యా బూతులాడటం కాదు, గయ్యా గయ్యా తిడటం కాదు. నీలో ఒక ప్రత్యేకత కలిగి ఉండి, ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన దానివి. అందుకే కదా యెరూషలేము కుమార్తెలు సొలొమోతును అన్నారు, స్త్రీల్లో అతికి సుందరవగుదానా, నీ ప్రియుడి విశేషం ఏంటి అంటే అతికి సుందరమని. ఎందుకనంటే ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది సొలొమోతులో. సొలొమోతును చూసి యెరూషలేము కుమార్తెలు అంటారు. యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. ఈ నామకార్థ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు ఎవరంటే సొలొమోతి. ఆ సొలొమోతును అంటారు, స్త్రీల్లో అధిక సుందరవగుదాన. ఎంత అందమంట, అందరికంటే అధికమైన సుందరమంగా. సుందరం అంటే దేవుడు ఇచ్చిన రూపమే సుందరం. హల్లెలూయ. నగలో నాణ్యలు పెట్టుకుంటూ కాదు సుందరం వచ్చేది. అసలు సుందరం అనేది అక్కడ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే నీ పుట్టుకలోనే సుందరం ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ పుట్టుకలో ఉండదే సుందరం. అందం అంటే ధరించుకున్న వాటిని బట్టి అందం వచ్చింది. హల్లెలూయ. అలంకరించుకోవటం వల్ల అందం వచ్చింది, కానీ అసలు సుందరం ఎక్కడ ఉందంటే తల్లి గర్భంలో దేవుడు నేను రూపించినప్పుడే సుందరం రావాలి. నువ్వు చిరిగిపోయి పట్టుకట్టుకున్నా సరే నువ్వు సుందరంగా అందంగా ఉంటావు. నీ ముఖంలోనే ఉంటుంది ఆ కళ, నీ నేత్రాల్లో ఉంటుంది ఆ కళ, నీ మాటలో ఉంటుంది, నీ నడవడిలో ఉంటుంది, నీ నడకలో ఉంటుంది, నీ హైట్లో ఉంటుంది. ఆ కళ అందం సుందరం అన్నమాట. హల్లెలూయ. అందుకే స్త్రీల్లో అధిక సుందరవగుదానా అంటే అవనిది, నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రభువు, రత్నవర్ణుడు 10,000 పురుషులతనికి సాటి కారు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్న నేను ఆయన గుర్తిస్తాను. ఎందుకంటే ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది, నాలో ఒక ప్రత్యేకత ఉంది. మనలో కూడా ప్రత్యేకత లేకపోతే మన పెంటగా ఇస్తారు జనం, సచ్చిందాల్లాగా ఇస్తారు, మనని తిరిగిపోద్ది అంటారు, తిట్టుపోద్ది అంటారు, భయపడతారు మనం చూసి. మనలో దైవికం ఉంటే మనం చూసి వంగి నమస్కారం చేస్తారు.
వంగి నమస్కారం చేస్తారు, నేను చూసి భయపడతారు. అమ్మ నేను చూస్తే నాకు భయం వేసిద్దమ్మా, నేను కూడా నీ దగ్గర రావాలని ప్రార్థన చేయమ్మా అంటారు పాపాత్మాలు. హల్లెలూయా. దైవక స్త్రీకున్న లక్షణం ఏంటంటే మూడవది, నీ సత్క్రియలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మూడో మాట చూడండి, నాలుగో మాట చూడండి. నాలుగో మాట ఏముండాలంటే స్త్రీకి వివేకం ఉండాలి. ఏముండాలి చెప్పండి? వివేకం ఉండాలి. ప్రతి స్త్రీకి వివేకము. వివేకం అంటే ఏంటి చెప్పండి? వివేకము అనే మాటకు అర్థం ఏంటంటే గ్రహింపు ఉండాలి. స్తోత్రం చెప్పండి. సు అంటే పూర్వకాలం అనేవాళ్ళు, సు అంటే రోకల పోటండి అనేవాళ్ళు లేదా? సు అంటే పూర్వకాలము నట్టింటి రోకలు వేసుకుని ఒడి దంచుకునేవాళ్ళు, బియ్యం దంచుకునేవాళ్ళు, నూకలు దంచుకునేవాళ్ళు. ఎందుకు? పిండి దంచుకునేవాళ్ళు. అంటే సువిండ పడుతుంది ఆ ఇంటి, అంటే ఆ ఇంటి ఇలా భోజనం ఉందని అర్థం అన్నమాట. స్తోత్రం చెప్పండి. పూర్వకాలం భోజనాలు లేవు, వాళ్ళకి తిండి లేక వడ్డీ తెచ్చుకున్నాం, బియ్యం తెచ్చుకున్నాం, మెరికలు తెచ్చుకున్నాం. ఏం చేయాలమ్మా? దంచుకునేవాళ్ళు. రేత్రిపూట దంచుకుని అర్ధరాత్రి కాదు దంచుకుని వండుకు తినేవాళ్ళు. మరి ఆ ఇంట్లో ఇలా సూవిన పడుతుంది అంటే ఇంటి ఇలా రోకలు పడంటే బోధి అంటున్నారని అర్థం. హల్లెలూయా. ఆ ఇంట్లో సూవి వినపడలేదనుకో ఇలా వాళ్ళు పొస్తున్నారని అర్థం పూర్వదినాల్లో. హల్లెలూయా. అందుకే నువ్వు గ్రహించాలి. వివేకమైన మాటకు అర్థం ఏంటంటే గ్రహించాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా గురించేనా, ఎవరి గురించా మాట్లాడుతున్నాడు అని నీవు ప్రశ్న చేసుకోవాలి. ఒకళ్ళ గురించి కాదు మనం అనుకునేది, నా గురించే మాట్లాడుతున్నాడు. నిజంగా నేను గ్రహించలేకపోతున్నానేమో, అందుకే నా కొరకు గ్రహింపు కొరకే ఈ మాటలు చెబుతున్నాడేమని మనం గ్రహించాలి. వివేకం కలిగి ఉండాలంట. అంటే వివేకం కలిగి ఉండటానికి ఏం చేయాలి? మనము గ్రహించాలి. గ్రహించిన వారిని ఏమంటారు? వివేకం కలిగిన తెలివైన స్త్రీ అంటారు. స్తోత్రం చెప్పండి. తెలివిగల స్త్రీ అంటారు. తెలివిగల స్త్రీ ఎక్కడుంది బైబిల్లో? 9వ అధ్యాయము 20 వచనం ఉంది. తెలివిగల స్త్రీ ఎక్కడ ఉందన్నమాట? 9:20. స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి అవి నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు కాదురా, ఇంకా పైకి చదువు, 19 చదువు. కాదురా, రోదన చేసే స్త్రీలను కనుగొనడి, తెలివిగల స్త్రీలను పిల్లనప్పుడు. ఆ మాట రావాలి. 21 ఉంది అది. 20 చెప్పలేదు ఆ మాట నాకు. చదువు. నేను చెబుతాను. రోదన అది ఎన్నో వచనం? మళ్ళీ చదవం. యెహోవా అది ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆలోచించండి. అది ఏం కావాలంటే ఇప్పుడు స్త్రీలకు తెలివి కావాలి. తెలివి గల వాళ్ళని పిలవమంటున్నాడు, తెలివి తక్కువ వాళ్ళని పిలవమంటలే దేవుడు. యేసుప్రభువు వారు చెబుతున్నాడు. ఎవరికి? ఇర్మియా చెబుతున్నాడు. ఇర్మియా, రోదన చేసే స్త్రీలను, తెలివిగల స్త్రీలను పిలవనంపుడి అన్నాడు. ఎందుకు పిలవమన్నాడంటే ఇక్కడ మరణం కిటికీలు ఎక్కబోతుంది. ఏమెక్కబోతుంది? మరణం కిటికీలు ఎక్కబోతుంది కనుక ఆ కిటికీలను తప్పించబడాలంటే ఎవరు కావాలి? స్త్రీల్లో తెలివిగల స్త్రీ కావాలి, రోదన చేసే స్త్రీ కావాలి. స్తోత్రం చెప్పండి. రోదన అంటే ఏంటి చెప్పండి? ఒకళ్ళ అంటారు చూడు, మోడుగొట్టిన ఆడలేదంట, తోడుకోళ్ళు తొంగి చూసింది అంటే రోసం వచ్చేసింది. అయ్యో నా మూడు కొట్టాడు, అది చూసింది, నన్ను అల్లరి చేసింది అని ఏడటం మొదలు పెడిందంటే ఇంట్లో రోదన చేసిందంటే ఎన్ని రోజులు చేసిందో మరి పాపం. స్తోత్రం చెప్పండి. అలాగే రోదన చేసేసి కావాలి. అంటే కొట్టినందుకు తొంగి చూసినందుకు కాదు. రోదన ఎక్కడ చేయాలంటే దేవుని దగ్గర రోదన చేయాలి. మరణం నా కిటికీలు ఎక్కకూడదయ్యా, నా బిడ్డల మీద రాకూడదయ్యా, నా గ్రామం మీద రాకూడదు, నా కుటుంబం మీద రాకూడదని రోదన చేసే స్త్రీలు కనుగొనమన్నాడు. తెలియగల వాళ్ళని పిలవమన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మీరు తెలియగల వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్లా ఉండాలి? తెలివిగల వాళ్ళు అంటే వివేకం గల వాళ్ళే తెలివిగల వాళ్ళు. స్తోత్రం చెప్పండి. వివేకం గల వాళ్ళు తెలివిగల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. నువ్వు
వివేకం లేకపోతే, ఆ తెలివి లేకపోతే నువ్వు ఎట్టుంటావంటే ఒక మాట నీకు చెబుతాను చూడండి. సామెత గ్రంథం 11 అధ్యాయం 22 వచనం చూడండి. 11 అధ్యాయం 22 వచనం. టైం అయిపోతుంది. కంటాడు వివేకం లేని అంటే అందగత్తి, సుందరశ్రీ అంటే అందం. ఎట్టదంట పంది ముక్కుని ఏం పెట్టారంట? పంది ముక్కుని బంగారు కమ్మి పెట్టామనుకో, పంది ఏం చేసి చెప్పండి? ఇటు చూసుకుని నడిచిద్దా? చెప్పాలి, నా ముక్కును బంగారం పెట్టారు, నేను ఇక బురదలో పెట్టకూడదని అదేం బంగారం చూసుకుని ముడుచుకునిద్దా? చెప్పాలి నాకు. బంగారం చూసుకుని యజమాని నాకు బంగారం పెట్టాడని బంగారం చూసుకుని మర్చిపోదు. ఏం చెప్పండి? వెళ్ళి దానికి ఇష్టమైన చోట పెట్టేసింది. ఆ ముట్టి బంగారు కమ్ముందని చూడదు, దానికి ఇష్టమైన చోట పెట్టింది. ఎందుకంటే దానికి ఏం లేదు, గ్రహింపు లేదు. పందికి ఏం లేదు, తెలివి లేదు. పందికి గ్రహింపు లేదు. దాన్ని కడిగిన, దాన్ని శుభ్రం చేసిన, దానికి మంచి పౌడర్లు కొట్టి అత్తర్ర బుస్సి దాన్ని మంచి గొడ్లేసి దాన్ని మంచి పాను మీద బండేసిన దానికి ఇష్టం లేదు. అది ఆడకెళ్ళిద్ది, బురదలోకి వెళ్ళి దొరలేద్ది. హల్లెలూయా. అందుకే వివేకం లేని సుందర స్త్రీ అంటే, వివేకం అంటే గ్రహింపు లేని, తెలివి లేని స్త్రీ, గ్రహింపు లేని స్త్రీ అంట ఏంటంటే పందితో సమానం అన్నాడు. దేంతో సమానం? పందితో సమానం. నేను ఈరోజు చెబుతున్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు. నువ్వు వివేకం కలిగి ఉంటే నువ్వు సుందర స్త్రీవి. నువ్వు వివేకం లేకపోతే పందితో సమానం. పంది తిన్నట్టు తింటారు, పంది పొరులంటుగా పొరులాడతారు. అది పంది లక్షణం ఉంది ఈనాడు చాలా మందిలో. తింటారు, పొరులాడతారు, కానీ పంది బుద్ధులే. పందిలాగా తింటారు, తింటారు పొరులాడతారు. ఇక వాళ్ళ పంది అంతే, పంది బుద్ధి అన్నమాట. వాళ్ళకి ఏం లేదు, వివేకం లేదు. ఎంతని చెప్పు, వివేకం లేదు, గ్రహింపు లేదు. వాక్యం తింటున్నామంటే గ్రహింపు ఉండాలి. ఇది మనకు ఒక బడి, ఇది ఒక పాఠశాల. దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. పందిలాగా బతకమాక. పేతురు కూడా అంటాడు, కుక్క తన వాంతికి తిరిగి కక్కింది మళ్ళీ అట్ట తినిద్దు, పంది అట్టగినంట అది కడగబడిన పంది అంట, మళ్ళీ దొర్లి బురదలో పొరలాడిద్దంట. ఆ జీవితం వద్దు స్త్రీకి. హల్లెలూయా. 4వ లక్షణం ఏంటంటే స్త్రీకి తెలివి ఉండాలి, అంటే గ్రహింపు ఉండాలి. నువ్వు గ్రహింపు లేకపోతే నువ్వు బంగారం, లక్షల రూపాయలు బంగారం పెట్టుకున్నా నువ్వు పందితో సమానమే. 1000 రూపాయలు బట్టలు కట్టుకున్నా పందితో సమానమే. మేడ మిద్దుల్లో ఉన్న పందితో సమానమే. దేవుని పనికొచ్చే ఉపయోగం లేదు. అందుకే దేవుడు చెబుతున్నాడు. అందుకే సొలొమోను భక్తుడు మహాజ్ఞాని రాశాడు, వివేకం లేని సుందర స్త్రీ. అందం మోసం, సౌందర్యం వ్యర్థం అంటోంది పరిశుద్ధ బైబిలు గ్రంథం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం అంటోంది పరిశుద్ధ బైబిలు గ్రంథం. కాలే కాటిలో కరిగే నీ అందం, కాలే కాటిలో కరిగే నీ అందం, కాలును కలకాలం నిప్పుల గుండం, కాలును కలకాలం నిప్పుల గుండం. ఓ ఓ ఓ ఈనాటి లోకం ఏమవునో ఏమో యేసయ్యకే తెలియును. ఈ పాపలోకం కల్లోల కూపం, ఈ పాపలోకం కల్లోల కూపం, ఈ రక్తబంధం అందం ఏమౌనులే. ఈనాటి లోకం ఏమౌనో ఏమో యేసయ్యకే తెలియును. హల్లెలూయా. ఎటు చెప్పరా? అరే ఇద్దరు ముగ్గురే, అందరూ లేదా? పంది స్వభావం ఈ రాత్రి పోవును గాక. పందిలాగా తినటం పోవును గాక. పందిలాగా పొరులాడటం పోవును గాక. వివేకంలో స్త్రీగా ఉంటాను తీర్మానం చేసుకో ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న 4 లక్షణాలు మీకు చెప్పాను. చెప్పాలి ఇప్పుడు. వెనకాళ్ళు చెప్పండి. మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం స్త్రీకి ఏముండాలి? అమ్మా మరిమ గారు వెనకాల లేరా జనము? చెప్పరా నోరు తెరిచి. మొట్టమొదటి లక్షణం స్త్రీకి ఏముండాలి? సమయం పాటించాలి. రెండవ లక్షణం
ప్రార్థన కలిగి ఉండాలి. 3 లక్షణం దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండాలి, అలంకరించుకోవాలి. 4వది తెలివి కలిగిన స్త్రీగా ఉండు. నీ తెలివితేటలతో నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది, నీ జ్ఞానంతో ఆశ్రయించబడుతుంది. హల్లెలూయా. తెలివిగల స్త్రీ కుటుంబం ఏమైంది? ఆశ్రయించబడుతుంది. తెలివి లేకపోతే పంది ముక్కునున్న బంగారు కమ్మే. స్తోత్రం చెప్పండి. బంగారు కమ్మే అది ఎక్కడ పెట్టిద్దో దాని ఇష్టమైన చోట పెట్టుకున్నది. ఇక దానికి పోల్చేసాను, పంది పోల్చేసాను అన్నమాట. ఎంత అందంగా ఉంటేమి, ఎంత సుందరంగా ఉంటేమి పందితో సమానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్ట ఉండొద్దు. 5వ మాట చెప్పి ముగిస్తాను, త్వరగా చూడండి. 5వ మాట ఏముందంటే మనము దైవికమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రవర్తన. అంటే స్త్రీకి ఉండాల్సిన 5వ లక్షణం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చూడండి ఇంకో మాట, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం చదవండి. తీతు రాసిన పత్రిక 2:3. హల్లెలూయా. టైం అయిపోయింది, ముగిస్తాను అమ్మా. అలాగుననే వృద్ధ స్త్రీలు అంటే ఎవరు? చెప్పాలి గట్టిగా చెప్పాలి. వృద్ధ స్త్రీలు అంటే ముసలివారు. ఈ ముసలివారు ఎటువంటారంట? చెప్పాలి, చదవండి గట్టిగా. కొండి కత్తులను ఎవరంట? తాగేవాళ్ళు ఉన్నారు స్త్రీల్లో. ఎట్లుంటారు చెప్పండి? ముసలోళ్ళు ఎట్లుంటారు? కొండి కత్తులు. కొండలు పెడితే వాళ్ళే ముసలోళ్ళు పెడతారు. ఇంటికి రాగానే ముసలోళ్ళు పెడతారు. ఒరే నీ పెళ్ళాం ఆటకపోయిందిరా, ఆడపోయిందిరా, ఏడపోయిందిరా అని చెప్తారు. కొండి కత్తులు అన్నమాట. మొగుళ్ళ మధ్య చెబుతారు, కొడుకుల మధ్య చెబుతారు, కోడళ్ళ గురించి కొడుకులు చెబుతారు, కొడుకుల గురించి అత్తలు చెబుతారు. కొండి కత్తులు అన్నమాట ఈ ముసలోళ్ళు. జాగ్రత్త, ముసలోళ్ళు నమ్మకూడదు. దేని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కొండి కత్తులైనా వృద్ధ స్త్రీలు అంటే వీళ్ళు ఇంటెండు తిరుగుతారంటే వీళ్ళు. ఎటు తిరుగుతారు? ఇంకా వాళ్ళకి పని ఏముంది? గవర్నమెంట్ 4 ఏళ్ళు ఎత్తుంది, తింటా తిరుగుతారు, ఎల్లమ్మడి తిరుగుతారు. వాళ్ళకి ఏం పనులు లేవు. స్తోత్రం చెప్పండి. ఏం పనులు లేవు. చదువమ్మ, మళ్ళీ చదువురు తల్లి శైలజమ్మ. వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మద్యపానం తాగేవాళ్ళు. అంటే మద్యపానం అంటే తాగుడు తాగే బ్యాచ్ ఉందండి స్త్రీల్లో. తాగేవాళ్ళు ఉన్నారు, చుట్టలు తాగేవాళ్ళు బ్యాచ్ ఉంది, సర తాగే బ్యాచ్ ఉంది, బ్రాంది తాగే బ్యాచ్ ఉంది, కళ్ళు తాగే బ్యాచ్ ఉంది, పానపాకర నవ్వులే బ్యాచ్ ఉంది. కొంతమంది బ్యాచ్లు ఉన్నాయి స్త్రీల్లో. ప్రవర్తన యందు భయభక్తులు గలవారయ్యుండి ఉండవలననియు దేవుని వాక్యం, మా దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడుండి తన భర్తలకు మిగుల శిశువులను ప్రేమించువారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రులను, ఇంట నుండి పని చేసుకునే వారిని, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై. ఆమేన్. తీతు గారు చెబుతున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు. రే బాబు, ఆత్మీయ కుమారుడైన తీతు, నేను సేవ పంపిస్తున్నావు, జాగ్రత్త చేసావా, గద్దించు, జాగ్రత్తగా చెప్పు వాళ్ళకి అన్నాడంట. హల్లెలూయా. అమ్మ, ఈనాడు కొండిగత్తులు ఉన్నారు, నీకు నాకు తగాదలు పెట్టే కొండిగత్తులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు. ఇటువంటి వారు క్రైస్తవుల్లో ఉన్నారని చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుల్లో ఉన్నారు. కొండిగత్తులు లేరా క్రైస్తవుల్లో? మద్యపానం పుచ్చునోళ్ళు లేరా? మద్యపానం పుచ్చునోళ్ళు లేరా? మత్తులైన వాళ్ళు లేరా? ఏమండి, దూషించే వాళ్ళు ఉన్నారు. అందుకంటాడు, దేవుని వాక్యము దూషింపబడకుండా చూసుకోవాలి. దేవుని సంధికి వస్తున్న మనము, దేవుని వాక్యం ఉంటున్న మనము దూషింపబడకుండా ఉండాలి. దేవుని నామాన్ని దూషణ పాలు మనము చేస్తే మనము నష్టపోతాము. హల్లెలూయా. అందుకని మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన భర్తకి, మన బిడ్డలకి, మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని పలానా కుటుంబం దైవికమైన కుటుంబం అని చెప్పుకునేటట్టుగా దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. కానీ దూషణ పాలు చేసే వారిగా మనము ఉండకుండా మన ప్రవర్తన కాపాడుకుందాం. హల్లెలూయా. మన ప్రవర్తన కాపాడుకుందాం. నేను 5 విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఈ 5 విషయాలు స్త్రీకుంటే
ఆ కుటుంబం ఆశ్రయించబడిద్ది, ఆ కుటుంబం దీవించబడిద్ది, ఆ కుటుంబం వర్ధిల్లబడుతుంది, ఆ కుటుంబాన్ని దేవుడు సమాధానపరచునుగాక. అందుకే 5 లక్షణాలు ఉన్నాయా లేవా? ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడాడు. స్త్రీ అంటే సంఘం కూడా కనుక మనతో మాట్లాడు కనుక ఈ 5 లక్షలు లేకపోతే, ఈ 5 లక్షణాలు మనలో లేకపోతే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకుని మన బ్రతుకును సరి చేసుకుని మనం ముందు సాగిపోదాము. దేవుడు మన పట్ల ఆయన కృప చూపునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 గంట అయ్యింది, ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాల టైం ఎక్కువ అవుతుంది కనుక చింతించొద్దు. కనుక ఈరోజు మాటలు రేపు దొరకవు కనుక మళ్ళీ బతికి బాగుంటే వారానికి గనక అందరూ కూడా తల్ల వంచి 5 విషయాలు, నీకు ఏ విషయం నీ హృదయంలో నాటిందో దాన్ని బట్టి ప్రార్థన చేసుకో. అమ్మా నేను ఏరే కదా 5 విషయాలు నేను ప్రార్థన చేయమంటలా. ఈ 5 విషయాల్లో ఏ మాట నీ హృదయంలోకి నాటిందో, ఏ మాట నీ మనసులోకి వచ్చిందో ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 5 విషయాలు చెప్పుకున్నాం. స్త్రీకి 5 లక్షణాలు. 1 సమయం పాటించాలని, 2 ప్రార్థన చేయాలని, 3 దైవికంగా ఉండాలని, 4 తెలివి కలిగి ఉండాలని, 5 సరైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు కనుక అమ్మా అయ్యా ఈ మాటను బట్టి నీ మనసులోకి ఏది నాటిందో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. తప్పక దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ 5 లక్షలు నీలో ఉన్నాయనుకో, నువ్వు దీవించబడదు గాక. నువ్వు ప్రార్థన చేసుకోపోయిన బాధ లేదు. 5 లక్షలు నీలో ఉంటే, ఈ 5 లక్షణాలు నీళ్ళు లేకపోతే అయ్యా స్త్రీలు పురుషులందరూ కూడా ఈ 5 లక్షలు లేకపోతే మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, నా లక్షణాల్లో ఏమి లక్షణాలు ఉన్నాయో, నా లక్షణాల్లో కోతి లక్షణాలు ఉన్నాయా, జాతి లక్షణాలు ఉన్నాయా, ప్రార్థన చేసుకోవడానికి నాకు కృప దయచేవయ్యా, నాకు నేర్పేవయ్యని. అమ్మా అవయ్యా వందనాలు చెబుతున్నాను. దేవుని వాక్యం ఎంతోమంది వింటున్నారు, లైవ్లో కూడా వింటున్నారు, కొన్ని వందల మంది వింటున్నారు, ప్రజలు వింటున్నారు, మనం అందరం వింటున్నాం కనుక ఈ 5 లక్షణాలు ఉన్నాయా లేవా? పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడేవయ్యా. ఈ లక్షణాలు లేకపోతే పరమనకు చేరలేను ప్రభువా. ఈ మాటలు నాలో ఉండాలి ప్రభువా. అయ్యా నీ నామం, దేవుని వాక్యం అనుజనుల మధ్య దూషం పడకుండగా మీ నామాన్ని మహిమదిస్తుండగా నా ప్రవర్తన బాగుండాలి అయ్యా, నా ప్రవర్తన బాగుండాలి నాయన. దైవికమైన లక్షణం కలిగి ఉండాలయ్యా, వివేకం కలిగి ఉండాలయ్యా. వివేకం లేకపోతే పంది లాంటి దాన్ని అయిపోతానయ్యా, పంది లాంటి వాడిని అయిపోతాను. ప్రార్థన చేసుకోవాలి కానీ చింతపడకూడదు అయ్యా. నాకు అది లేదు ఇది లేదు చింతపడతాం కాదు, కానీ ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్న అనుభవం నాకే అయ్యా. మొదటి సమయం నీకు దయచేయాలి ప్రభువా. మార్తా మాట్లాడుతున్నావయ్యా. అందరూ ప్రార్థన లేకిపించి ఆయన ఈరోజు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఏకీపించండి. స్తోత్రములు ప్రభువా. అయ్యా మేము మా సమయాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నామో నాయనని స్తోత్రములు అయ్యా. అయ్యా వివేకం కలిగిన ప్రభువ మేము ఉండుటనా ప్రభువ. అయ్యా మా కుటుంబానికి మాకు కూడా మంచిదేనయ్యా. మా ప్రవర్తన నా ప్రభువ దైవికంగా ఉండటం నా ప్రభువ. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన మాకు నా ప్రభువ నాయన ఇలువ గౌరవాన్ని తెచ్చిపెట్టింది ప్రభువ. అయ్యా ఇది అలాగే రావుల మరియమ్మ గారు కూడా చిన్న ప్రార్థన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా స్వస్థ బుద్ధి కలిగిన వారిగా సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. సుబుద్ధి కలిగి జీవించే వారిగా మమ్మల్ని సహాయం చేయండి. మీరే కాపాడి రక్షించడం, దైవకంగా జీవించి భయభక్తులు కలిగి జీవించే వారిగా మీరు మమ్మల్ని కరుణించి కాపాడి ఇవన్నీ కూడా మేము నేర్చుకొని ప్రభా వాటి ప్రకారంగా నడుచుకునే వారిగా సహాయం చేసి మళ్ళీ మా కుటుంబాన్ని మా సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడడం. మాలో ఉన్న ప్రతి ఒక్క మన తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని సావాసము సహాయము కూడి వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకును దేవుడు సదాకాలం అందరికి తోడయుండును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమే ప్రభు శివ రక్తమే ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బలో కృష్ణ మహారాజుకే, రానున్న రారాజుకే, రోగుల వైద్యుడికే, దయ్యాలపై జేసీలకే, పాపుల రక్షకుడికే, త్వరగా రాబోతున్న పెండి కుమారుడు మన ప్రభు యేసు ప్రభువారికే హల్లెలూయా.